బ్లాక్ హోల్ గురించి చెప్పాలంటే, బ్లాక్ హోల్ గ్రావిటీ అనేది చాలా బలంగా ఉంటుంది. కాంతి కూడా బయటకు రావడం సాధ్యం కాదు. బ్లాక్ హోల్ దగ్గర సమయం చాలా నెమ్మదిగా కదులుతుంది. భూమిపై ఒక గంట గడిస్తే బ్లాక్ హోల్ దగ్గర అది వందల లేదా వేల సంవత్సరాలు అవుతుంది. బ్లాక్ హోల్ మనకు కనబడదు, ఎందుకంటే అది కాంతిని కూడా పీల్చేస్తుంది. మనం దాని చుట్టూ ఉన్న నక్షత్రాల కదలికల ద్వారా మాత్రమే అది ఉందని తెలుసుకుంటాం. ఒక పెద్ద నక్షత్రం తన జీవితం పూర్తి చేసుకున్నప్పుడు అది సూపర్నోవా పేలుడు తర్వాత బ్లాక్ హోల్గా మారుతుంది. బ్లాక్ హోల్కి దగ్గరగా వెళ్తే మన శరీరం స్పగెట్లా సాగుతుంది. దీన్ని స్పగెటిఫికేషన్ అంటారు. ప్రతి గెలాక్సీ మధ్యలో ఒక బ్లాక్ హోల్ ఉంటుంది. మన మిల్కీ వే గెలాక్సీల మధ్యలో సగిటేరియస్ ఏ అనే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంది. స్టీఫెన్ హాకింగ్ చెప్పిన హాకింగ్ రేడియేషన్ ప్రకారం బ్లాక్ హోల్ నుండి క్రమంగా శక్తి వెలువడుతుంది. అది చివరికి పూర్తిగా మాయమవుతుంది. బ్లాక్ హోల్ లోపల సింగులారిటీ ఉంటుంది. అక్కడ భౌతిక శాస్త్ర నిబంధనల ప్రకారం అన్నీ విరిగి ఉంటాయి. భూమిని ఒక బ్లాక్ హోల్గా కుదిస్తే అది ఒక పింగ్ పాంగ్ బంతి సైజులో ఉండిపోతుంది. కానీ దాని గురుత్వాకర్షణ అదే ఉంటుంది. కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం బ్లాక్ హోల్కి విరుద్ధంగా వైట్ హోల్ ఉండవచ్చు. ఇది పదార్థం శక్తి బయటకు వదలడం మాత్రమే చేస్తుంది.